నారా చంద్రబాబు నాయుడు గారి ఒకటే ఆలోచన. ఈ ప్రాంతంలో చాలా కరువు ప్రాంతం. 24 సంవత్సరాల్లో 17 సంవత్సరాల కరువు వచ్చింది. గతంలో మీరు చూసింటారు, 5 ఏళ్ల 10 ఏళ్ల కిందట 1000 అడుగుల లోతుకు పోయినా కూడా ఒక చుక్క నీరు లభించేది కాదు. రక్తపు చుక్క లభిస్తుంది కానీ నీటి చుక్క లభించిన పరిస్థితి. ఈ హందీ నీవ వచ్చిన తర్వాత భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయి. ఎక్కడ చూసినా బోర్లో నీళ్లు వస్తున్నాయి, పంటలు పడుతున్నాయి. దీనికి కారణం ఈ హందీ నీవ. ఈ హందీ నీవ 370 కిలోమీటర్ నీళ్లు ప్రయాణం చేశాయి. కృష్ణానది నీళ్లు, తుంగభద్ర నీళ్లు రెండు కలిపి కర్నూలు దగ్గర నుంచి మల్యాల నుంచి 370 కిలోమీటర్లు ప్రయాణం చేసి గంగ మనకు మారాలకు వచ్చింది. అంతేకాకుండా నీళ్లు వేగంగా రావాలనే ఉద్దేశం చేత లైనింగ్ కూడా మన దాంట్లోనే 65 కిలోమీటర్ లైనింగ్ వేసాము. దాదాపు 420 కోట్ల పైచులకి కరువు కాలంలో, కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో ఇన్ని సంవత్సరాలు లైనింగ్ వేసాము. కాబట్టి నీళ్లు వేగంగా వస్తున్నాయి. దీనిలో భాగంగానే అక్కడ తలమల్ల చెరువు కానీ, పెద్ద చెరువు కానీ, చిన్న చెరువు కానీ, లోచెర్ల కానీ, మైలేపల్లి చెరువు కానీ, మైలసంద్ర చెరువు కానీ, బుక్కపట్నం చెరువు కానీ నింపుకుంటూ ఇదే విధంగా ఇక్కడికి వచ్చి మనం మారాల డ్యామ్ నింపుతున్నాం. ఈ మారాల డ్యామ్ కూడా ఈ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరమైంది. 0.4 టీఎంసీ పడుతుంది. అంటే బుక్కపట్నం చెరువు కుడి ఎడమగా ఇది. ఈ రెండు చాలా పెద్దవి, రెండు ఈక్వల్గా ఉంటాయి. దాదాపు ఈరోజు 100 క్యూసెక్కులు పంపిస్తున్నాము. 30 రోజుల లోపల కంప్లీట్ డ్యామ్ పూర్తి. ఎస్సీ గారు కూడా, స్వరూప్ గారు బాగా కష్టపడి చేశారు. ఆయన కూడా అభినందిస్తున్నా. అది ప్రపోజల్ కూడా పెట్టారు. అది ప్రపోజల్ మూవ్ చేయండి. కృష్ణాపురం చెరువు అక్కడ చారుపల్లి కూడా ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ పెట్టాం. 195 ట్యాంక్స్ బదులు ఇక్కడ 2-3 చెరువులు వస్తాయి. ఒక బ్రిడ్జ్ కట్టాల్సి వస్తుంది మొత్తం. దానికి ప్రపోజల్స్ పంపించాం. దాన్ని శాంక్షన్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేశామంటే పొలాలు ఇవ్వాలి కాబట్టి తాండా వాళ్ళు కానీ ప్రజలు కానీ ఇవి బ్రిడ్జిలు కట్టాలి. ఈ బ్రిడ్జ్ కూడా ప్రతిపాదన పంపించాం. ఈ నీళ్లు ఎప్పుడైతే నిలిచిపోతాయో ఆ నీళ్లు ఇచ్చిపోయాక బ్రిడ్జ్ కూడా ప్రారంభిస్తాం. అది కూడా చేసి తీస్తాం. 193 చెరువులు, 2 రిజర్వాయర్లు నింపుతున్నాం. ఎవరూ చేయలేని పని. చరిత్రలో చిరస్థాయిగా శ్రీకృష్ణదేవరాయలు చనిపోయి 600 సంవత్సరాలు దాదాపు ఎందుకు గుర్తుపెట్టుకున్నామంటే ఆయన కట్టిన చెరువులే ఆయన గుర్తు. అదేవిధంగా ఈ నీళ్లు కూడా ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ. అందరికీ నమస్కారం. ఇవాళ మారాల దగ్గర హంద్రీ నీవ మాల్యాల నుంచి వాటర్ రావడం జరిగింది. దీనికి ఇవాళ పొద్దునే జలహారతి ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అక్కడ నుంచి హంద్రీ నీవ ప్రాజెక్టులో లైనింగ్ చేయడం వల్ల త్వరగా వస్తున్నాయి నీళ్లు. అదేవిధంగా ఎక్కువ శాతం కూడా వస్తున్నాయి. త్వరలోనే మారాల చెరువు ఇంకా మిగతా అన్ని కూడా నింపడం జరుగుతుంది. ఇది చాలా చాలా మంచి కార్యక్రమం. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, ఇంకా ఇరిగేషన్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇక్కడ కొంతమంది ప్రజలు ఇక్కడ భూములకి బ్రిడ్జ్లు అవి అడిగారు. అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా రాబోయే కాలంలో ఇక్కడ బోర్లకి కానివ్వండి, రైతులకు కానివ్వండి నీళ్ళ సమస్య అయితే ఖచ్చితంగా ఉండదు. చాలా అద్భుతంగా సాగు జరుగుతుంది.